రెండవ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. అన్ని సదుపాయాలు ఉన్న సమయానికి ఎక్కడ రాలేకపోతూ ఉన్నాం, మందిరం రాలేకపోతూ ఉన్నాం. ఏమిటంటే ఇంటికాడ ఏంటి, ఎన్నో పనులు, ఒత్తిడి ఇంటికాడ. అమ్మా, ఈ పనులన్నీ మనము ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనము ఎవరితో నడిచిన వారమై ఉన్నామంటే, గట్టిగా ఎవరితో నడిచిన వారమై ఉన్నామంటే దేవునితో నడవడము. అదే ఒక గొప్ప పని అమ్మా, ఒక గొప్ప భాగ్యము. ఎవరితో నడవడము? దేవునితో నడవడము అనేది ఒక గొప్ప పని, ఒక గొప్ప భాగ్యము. ఆ భాగ్యమును మన పూర్వీకులైన హానోకు గారు చేశారు, నోవాహు గారు చేశారు. ఇంకా ఎందరో భక్తులైన వారు ఈ ఘనమైన సాక్ష్యమును వారు నిలుపుకున్నారు. ఈ ఘనమైన భక్తిని వారు కొనసాగారు. మరి నేటి కాలంలో దేవుని యొక్క ఏర్పాట్లు ఎదుగుచూ ఉన్న మన భక్తి అలాంటిది. దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఉన్నామా, దేవునితో మనం నడుస్తూ ఉన్నామా అనేది మనకు మనమే ఒక ఆలోచన చేయవలసిన విషయాలు, మనం గ్రహించవలసిన విషయాలు. పౌలు గారు కూడా హానోకు గారి గురించి ఒక సాక్షి చెప్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో హానోకు గారి గురించి సాక్ష్యం ఏమిటంటే 11:5 మనం చదివితే గనక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుకోబడిను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయేను గనుక అతడు కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరి సాక్ష్యం అంటే పౌలు గారు సంఘానికి చెప్తూ ఉన్న సాక్ష్యం. ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి అంట? హానోకు గారి గురించి. ఎలాంటి గొప్ప సాక్ష్యమును మరి ఆయన సంపాదించుకున్నారు. నేటి కాలంలో మన గురించి మరి ఇతరులు ఎలాంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఫలానా వ్యక్తి, ఫలానా విశ్వాసురాలు, ఫలానా ఆమె విశ్వాసం కలిగినది అని మనమై ఎంతవరకు దేవునికి ఇష్టమైన సాక్ష్యమును, ఇష్టమైన జీవితము మనం నడుస్తూ ఉన్నామో అనేది మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం వింటున్న వారరా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు ఏమయ్యారంట? ఆయన పరలోకమునకు కొనుపోబడిన వారై ఉన్నారు. ఆది కాలంలో ఎలాంటి సాక్ష్యం అయితే హానోకు గారి గురించి దేవుడు రాయించారో, పౌలు గారు కూడా అతడు కొనుపోబడక మునుపు ఎవరికి ఇష్టడై ఉన్నారంట? దేవునికి ఇష్టడై ఉన్నారని సాక్ష్యము పొందెను. ఇది గొప్ప మాట. మన సాక్ష్యము ఎలాంటిది? మనము ఎలాగీ లోకంలో జీవిస్తూ ఉన్నాం, మన సాక్ష్యము ఎలాంటిదో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హానోకు గారి సాక్ష్యం ఎలాంటిదంటే చెప్పాలి. ఎవరితో నడిచిన వారు? దేవునితో నడిచిన వాడు. దేవునికి ఇష్టడై ఉండుట. ఎవరికి ఇష్టడై ఉన్నాడంట? దేవునికి ఇష్టముగా జీవించాడు గనక తన క్రియలను, తన పద్ధతులను దేవునికి ఇష్టమైన మార్గంలో ఆయన నడుచుకున్నాడు గనుక లోకంలోని శ్రమలు, శత్రువులు, హింసలు ఏమున్నప్పటికీ నన్ను ఎవరు చూస్తూ ఉన్నాడైనా చెప్పాలి. హానోకు గారు ఎవరు చూస్తూ ఉన్నామా? దేవుడు చూస్తూ ఉన్నాడు అని ఆయన నమ్మి ప్రార్థన చేసుకున్న విశ్వాసమును. మరి హానోకు భార్య చాలా మంది అంటారు, చరిత్రకాలకు రాస్తాడు, గయ్యాలిది. ఆమె ఎవరంట? గయ్యాలిది. ప్రార్థన చేసుకోవడానికి వీళ్ళు లేకుండా చేసేదంట. హానోకును ఏదో ఒక మాట అనే ఆమె మరి హానోకును విశ్వాసమును, భక్తిని చెరపడానికి ప్రయత్నం చేసే అలాంటి భార్య హానోకు ఉన్నప్పటికీ, అలాంటి గయ్యాలి భార్య ఉన్నప్పటికీ చెప్పాలి, ఎవరు విడిచిపెట్టలేదు? హానోకు దేవుని మాత్రము విడిచిపెట్టలేదు. నేటి కాలంలో చిన్న సమస్య ఉంటే చాలు ఎవరు విడిచిపెడతా ఉన్నాం? దేవుని విడిచిపెడతా ఉన్నాం. ఏదైనా సమస్య, అక్కర, ప్రార్థన నెరవేరలేకపోతే ఎవరు విడిచిపెడతాం? మందిరం విడిచిపెడతా ఉన్నాం, యాజకులు విడిచిపెడతా ఉన్నాం. కానీ ఇది మనకు సాటైన భక్తి కానే కాదు. మన నమ్మకము, విశ్వాసము, మన భక్తి మన మరణం వరకు ఎవరికి నమ్మకముగా మనం పని చేయాలంటే చెప్పాలి. ఎవరికి నమ్మకంగా పని చేయాలంట? దేవునికి నమ్మకముగా మనం పని చేయాలి. అలాగూ పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే చెప్పాలి. ఎవరంట? హానోకు గారు. ఆయన భక్తి జీవిత చరిత్ర, దేవునితో నడుచుట. ఎవరితో నడిచిన వారంట? దేవునితో నడిచారు అని గొప్ప సాక్ష్యము దేవుడి పరిశుద్ధ గ్రంథంలో హానోకు గారి గురించి రాసిన వారై ఉన్నారు. గనుక దేవుని వాక్యం వింటున్న వారరా, రాను రాను వేవేల పరిశుద్ధులతో హానోకు గారు కూడా ఉన్నారని యోధా పత్రిక 1వ అధ్యాయములో ఈ సాక్ష్యము మనం వింటాం.
యోధా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే గనక, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవశించి ఇద్దరిను గనుక ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా మరి వీరిని గురించి ప్రవశించెను అనే ఒక మంచి మాట మనము చూస్తూ ఉన్నాం. వారు చేసిన భక్తి వారితో మరి లయమైపోలేదు, వారు చేసిన విశ్వాసము వారితో నుండి పోలేదు, కానీ రాను రాను ఈ ఘనమైన సాక్ష్యమును వారు సంపాదించుకున్నారు. పౌలు గారు హానోకును జ్ఞాపకం చేసుకుంటారు, మరి యోధా గారు హానోకును జ్ఞాపకం చేసుకుంటా ఈ ఘనమైన సాక్ష్యం ఎందుకు వారు అందుకున్నారంటే, భూలోకంలో వారు చేసిన భక్తి. ఎలాంటి భక్తి అంటే చెప్పాలి, ఎలాంటి భక్తి అంటే వారు చేసిన భక్తి దేవునికి ఇష్టమైనది. పౌలు గారు అదే రాస్తారు. ఏ సాక్ష్యం అంట? దేవునికి ఇష్టమైన భక్తిని మనము సంపాదించుకోవాలి, నేర్చుకోవాలి, గ్రహించవలసిన వారమై ఉన్నాము. మరి నేటి కాలంలో దేవుని వాక్యం వింటున్న వారమైన మనము ఎలాంటి విశ్వాసము మనం సంపాదించుకుంటూ ఉన్నాం? 15వ వచనం మొదటి అధ్యాయం యోధా పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం కూడా చదివితే కనుక, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నీ గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేళ పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అనే ఒక ఘనమైన సాక్ష్యము మరి యోధా గారు మరి జ్ఞాపకం చేసుకుంటున్న విషయాలు మనం గ్రహిస్తూ ఉన్నవారమై ఉన్నాం. దేవుని వాక్యం వింటున్న వారరా, ఎందుకు ఈ హానోకు గారు ఇలాంటి ఘనమైన సాక్ష్యమును వారు సంపాదించుకున్నారంటే, మరి నేటి కాలంలో మనము కూడా తామర పువ్వు మనందరికీ తెలుసు, అది బురదలోనే పెరుగుతుంది. తామర పువ్వు ఎక్కడ పెరుగుతుంది? ఈ బురదలో పెరుగుతూ ఉన్న మరి చెరువులు ఈ నాటికాల్లో మరుగైపోతూ ఉన్నాయి కనుక మరి ఆ చెరువులో ఈ బురదలో ఉన్న తామర పువ్వు అంట అది జీవించినంత కాలము ఆ బురదలు అంటుకోకుండా జీవిస్తుందంట. ఒకవేళ మన మట్టికేలో ఒక నీళ్ళు వేసినా ఏమైపోతాయి? వెంటనే ఆ తామరాకు మీద నీళ్ళు వేసిన ఏమైపోతాయి? జారిపోతాయి. దాని మీద ఉన్న ఒక బురద వేసిన ఏమైపోతుందంట? జారిపోద్ది. హానోకు గారు కూడా అలాగే లోకంలో ఉన్న మరి శత్రువులు, శ్రమలు, ఇబ్బందులు, మరి అన్యులు అందరూ ఉన్న కాలంలో జీవించినప్పటికీ వారికి ఇష్టమైన భక్తిని వారు చేయలేదు. దేవునికి విరోధమైన క్రియలను ఆయన నోర్చుకోకుండా ఒక విశ్వాసంలో భక్తిలో జీవించారు అని ఘనమైన సాక్ష్యమును దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనము కూడా మన చుట్టూ ఉన్నవారు ఎలాగో ఉన్న దైవజనులు దేవదాసయ్య గారు ఒక చక్కని మాట తెలియజేస్తారు. ఏమిటంటే, మన చుట్టూ ఉన్నవారు ఎలాగో ఉన్నా మనము ఎవరికి నమ్మకముగా జీవించాలంటే చెప్పాలి, దేవునికి నమ్మకముగా జీవించాలి. నీ చుట్టూ ఉన్న జనాంగం ఎలాగో ఉన్నా సరే, వారు ఎలాంటి వారైనా సరే, మనము ఎవరికి దేవునికి ఇష్టమైన సారముగా దేవునికి ఇష్టమైన జీవితమును మనము గడపాలి అని దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఈ చక్కని మాటను తెలియజేసిన వారు ఉన్నారు. దేవుని వాక్యం వింటున్న వారా, రేపు రెండవ రాకడ అది సమీపముగా ఉన్నది. ఏమిటంట? క్రీస్తు యొక్క రెండవ రాకడ ఎలాగో ఉంది? అది సమీపముగా ఉంది కనుక మనందరము కూడా సిద్ధపడాలి. ఏమవ్వాలి?